హాయ్ ఫ్రెండ్స్, 4వ రోజు ఇది భువనేశ్వర్ సిద్ధేశ్వర్ టెంపుల్. వావ్, అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. మేము నిన్నటి నుంచి చాలా అసలు ట్రబుల్ అయ్యి చాలా బస్సులో వచ్చాం, కానీ అసలు తలపోటు కింద మనశ్శాంతి లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్. భువనేశ్వర్ ముత్తేశ్వర్ టెంపుల్ అంట. వావ్, చాలా 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 బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ 4 రోజులు పడ్డ కష్టమంతా ఈ ఒక్కరోజు ఇది చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. మనసంతా చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ ఇంకొని చూడండి, అన్ని పురాతన కట్టడాలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా అబ్బాయి మాత్రం సూపర్గా ఆడుతున్నాడు. అదిగోండి చూడండి, పిల్లోడికి గుళ్ళు చూడంగానే మా వృత్తికి చాలా హ్యాపీగా ఉంటాడు. ఏంటో చిన్న వయసు నుంచి వాడికి గుళ్ళన్నా దేవుళ్ళన్నా చాలా ఇష్టం. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక 1 ఇయర్ బాబు నుంచి కూడా వాడిని గుళ్ళమ్మట తిప్పడం అలవాటు చేసాము. అంటే మేము బండి మీద వెళ్ళిపోతాం ఎక్కడికైనాను. ప్రతి సంవత్సరం వాడు పోయిన సంవత్సరం కుంభమేళాకు కూడా వాడు అడిగాడని కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ మొత్తం అన్నీ బండి మీదే 10 రోజులు తిరిగాం. బండి అంటే కారు కాదు ఫ్రెండ్స్, బైక్. ఎంత కష్టాన్నైనా దేవుడి కోసం అంత హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తూ వెళ్తాం. అంత ఇష్టం. చాలా 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 బాగా నచ్చింది నాకు. ఇదైతే ముత్తేశ్వర్ టెంపుల్. ఇంకోండి చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే నిజంగా అసలు ఫ్రెండ్స్ అతను కట్టడాలు నిజంగా ఎంత బాగుందంటే మా అబ్బాయి అన్ని గుళ్ళు దర్శనాలు చేసేసుకొని వచ్చేసారు. ఇవన్నీ శివుడు దర్శనం చేసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లోపల శివయ్య ఉన్నారు, కానీ తీయచ్చో తీయకూడదు. ఓకే, గుడ్ ఫ్రెండ్స్. అదిగోండి శివయ్య. శివయ్య అని అదిగోండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడినా దేవుణ్ణి చూడంగానే ఆ కష్టమంతా పోతుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కష్టాలంతా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా చేసింది శివయ్య. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇంకోండి మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి.
పర్స్ పట్టుకో. ఇంకా ఎంత బాగుందో కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది.